అనే ఎంతసేపే నీకు పొద్దున్న 8కి తయారు కామన్నా ఇప్పుడు 10 అవుతుంది ఎల్లమ్మక్కడికి ఇంకెప్పుడు పోతానే ఆడ మీ అక్కనే లొల్లు పెడుతుంది అది అన్ని తయారు చేసి పెట్టింది పొద్దున్న 8కి పోయి 10 అవుతుంది ఇంకెప్పుడు పోతారు ఎల్లమ్మక్కడికి తువ్వాలాగో తువ్వాల నేనే ఇంట్లో పెడుతున్నా ఇంకా పొద్దున్న 8కి పోయాలి 10 అవుతుంది కాదు నువ్వు మసాలా రెడీ అయ్యేది ఏం రెడీ అయ్యేది అది మసాలా రెడీ చేసింది అన్ని రెడీ చేసింది కోడి చేసింది నువ్వు దాంతో ఏం ఊరకు అది ఎంత ఉండగానే ఏమనదు మళ్ళీ నొల్లు తయారు చేయకూడదు నాకు నువ్వు బుద్ధితో మళ్ళీ నాకు చిక్కవు కాదు పెద్దదా ఒక మాట అంటే పడిచేది దాని దగ్గర కూరట్లు చెప్తున్నా పిల్లలు పెట్టినా అదే పెడుతున్నది అది పెడితే ఆపు సరే దాయి పెద్దది అది పొట్ట పడితే ఏం చెప్తా అరే అరే అప్పుడు ఏంది వచ్చారా ఇంకా చెప్పాక రాకపోయాళ్ళు మొత్తం అందరు పోయినాక మెల్లగా పోదాం అది పని చేయదు ఏం చేద్దాం ఇంటికి పోయి తీసుకొస్తావు నువ్వు పని చేస్తే నువ్వు ఏడా అవుతున్నది కదా పోదాం జాతరకు మొదలు పెట్టినారే మొదలు పెట్టిరా 8కి పోదా అన్న 10 అవుతుంది ఏదో దాన్ని బుదిరికి తోలుకొచ్చిన నిన్ను బుదిరికిత్తిని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గీసిన పడుతుంది పోదా మరి సప్లై కూకుందే అని కోక ముందే వాళ్ళు పెట్టుకుంటున్నావే అంటే ఇచ్చేవా అండి సావందేవా రేపు నేనే చదురాలి నేనే వేయాలి నేనే మోసుకురావాలి మామాచం చేయలేవిగా ఊరినే నొల్లు పెట్టకూరి కానీ కోచింగ్కి ఇంకా నన్ను భక్తిస్తలేనే అరే పెద్దవారు ఎంతో ఒప్పుకుంటారు నీకు అబ్బా నమ్ముకే మరి బామ్మది ఏమారా ఎల్లమ్మక్కడికి పోదామన్నా చంద్ర అమ్మటిని గారా మరి చంద్ర లేదనుకో మీ చెల్లెతో నేను ఏగలేను అందుకే రా నువ్వు ఉంటే నాకు ధైర్యం రా మీ చెల్లెలు ఒళ్ళు పెడితే అది పట్టుకపోతావు దీన్ని ఇది పట్టుకొచ్చుకుంటాను నేను పిల్లలు అక్కడ చూసుకోవచ్చు జల్దిరా మేము నడుస్తున్నాం మరి ఆడికి రాయమే వాటి అలా చిన్న సామాన్ పట్టుకుంటుంది నువ్వు కొన్ని పట్టుకో దాని బుద్ధే బుద్ధి దాని బుద్ధి తెలుసుకోవడం నువ్వు దాని పని పట్టుకొని నడుపు నాకేంది మీరు ఇక పోయినట్టే ఇవ్వాల కోడి పట్టుకోండి కోడిని కోడి పట్టుకొని బండి అవుతుంది కానీ నాకు తెలియదు నేను ముట్టా కోడిని నడప మీ నల్ల మొఖాలు మీరు మనసులు తీపండి దీని పోయినాక దీని సంగతి నీ సంగతి పెట్టుకోకూడదు పోక ముందే పెట్టుకుంటున్నారే ఇది నేను ఎక్కుతా ఇక టిక్లాడి గీటి కదా మంచిగా ఉంటది ముందట మా ఆయనతో నేను కాకపోతే ఇంకెవరు చచ్చుకుంటది మీరు ఓర్రే నేను రాకు పట్టుకుంటే ముట్టా నీతో ఏదైనా పోదాం అంటే జాతరకు అబ్బా అది నాకు ఏమైనా కాలేజ్ అది పోవా ఆవిడ బంద్ చేసి గడువు మేము చేసుకుంటాను కదా చెప్పులు వేసుకొని ఇలా తిరగకు బోరింగ్ కొట్టుపో పోయే కొట్టుపో
తినరా బొరి కొట్టే నేను కొట్టా. ఇప్పుడు నేను కొడితే కడుక్కుంటే కానీ నువ్వు కొడితే నేను అడుకుంటా. నేను నీ కొట్టా. కొట్టే చేసి నేను కొట్టా. పెద్దలు కొట్టమని. అది కాదు మింగేసంటే చూస్తున్నాను ఇక బోరి కానీ కొట్టరా నీకు నేను కొట్టా. ఫస్ట్ కక్కడుకోవాలి ఏడికి ఆడికే పావు మీరు నడతలేరుగా నేను ఆయన గురికాలేరుగా సరే ఏముంది ఆ తల్లే ఒప్పుకుంటారు ఈయన కొట్టుకోందా పిచ్చాను అప్పుడు ముగ్గైపోయా నేను నేరాలు నేను అయ్యా. ఇక నీకేం చేయొచ్చే అది ఏది కానీ వాళ్ళు అయ్యే ముగ్గి కొట్టినానే కొబ్బరికాయ కొట్టాడు నేను కొడతా కొబ్బరికాయ. ముగ్గేసుడు అంటున్నావు కాదా కొబ్బరికాయ కుట్టినావా నేను కొడతా కొబ్బరికాయ. కొట్టద్ది అదే కొట్టద్ది కొట్టు కొబ్బరికాయ కొట్టు కొబ్బరికాయ కొట్టింది కానీ కోడేదే కోడి పోతాం అన్నే ఉండే తేలే. నువ్వు లేదు ఉప్పుడు ఉప్పుడు కొడు పట్టుకున్నారా ఎప్పుడు నన్నే అంటే పెద్దలైతే ఒక్క మాట అన్నావు నువ్వు. నేను రానే కొబ్బరికాయ కొట్టింది అతను కొన్ని కూడా కొత్తది ఇంకేంది అసలు మీరు ఏమున్నారే మీరు ఇంకేంది కొబ్బరికాయలు కొట్టుకుంటారు తీర్థాలు పోసుకుంటారు ఇంకేంది నేనెందుకు మధ్యలో కోసుకొని రాలే నేను పోతాను అంతే నువ్వు తేపోయావు కొని తేపోయా పోతాం ఇందుకే వచ్చిందా నేను ఏమైనా ఉండు మీరు ఇద్దరు ఉండు నేను తీసుకొస్తా రేపు జల్దీ రా. అటే ఉండకు. ఇద్దరు వెళ్ళాలతో ఏ తీర్థం రావద్దు ఈ తీర్థం లెక్క ఉందా ఇది ఓ కోని తీయరు ఓ కళ్ళు పట్టుకున్నారు ఇవన్నీ నాతో చేస్తున్నారు గురువుడేనా పని చేసుడే ఉన్నారా ఊకే కళ్ళు పట్టుకురాదా ఈ కోని తీయరాదా ఏమున్నారా ఇద్దరు సొమ్మొక్కలు సోకొక్కలు తినేది మీరు నేనేం చేయాలి నడర్రి కాదు కోని వసడు గీడా ఎప్పుడు నా తిండి బిన్నే ఎడుతుంది పాడుగా. అంగు కిందికా నోరు దాకు కళ్ళు కళ్ళు పోసి బొట్టు పెట్టు దాన్ని కూడా ఆనమని దానికి పోతా దీనికి పోతా అన్నిటికి పోతా మొదలు పెట్టినావు ఇక మళ్ళా ఎప్పుడు నా తిండి మిన్నే నా తాగుడు మిన్నే ఉంటది కళ్ళు. ఓర్వనే ఓరదు గింత ఓరదు పాడుగాను. బొట్టు పెట్టు మంచిగా మొక్కు బొట్టు పెట్టవా ఇక మంచిగా మొక్కట మంచిగా వచ్చి తల్లి ఇద్దరు వెళ్ళాలంటే మంచిగా చూడు తల్లి మొక్కవు దానికి ఇస్తుంది మొక్క ఇయ్యవు దానికి అది మొక్కుతుంది పట్టవే నేను మొక్క దేవునికి. ఏది ఏది చెయ్య మొక్కే మొక్కు జర మొక్కు పోదా నేను మొక్కనంటే మొక్క మీరు మొక్కుల్ని వదిలేని తింటా. నువ్వు మొక్కే నువ్వైతే మొక్కు అది మొక్క కానీ వీళ్ళిద్దరితో ఎట్లా రా ఎటు పోదు ఇక కట్టానుకో అమ్మా మంచిగా కూడా తల్లి మనం చల్లగా కలిపోయే నేను పోయా నేను దేను పోయే వాసన వస్తే నేను దేను నువ్వు చెప్పుకోండి. ఏ పని సాధన నీకు నేను చెయ్యా. నువ్వు అయితే ఇంటికల్లా పోనీ చిన్నదానా రాయే వచ్చి పూర్వీకుడు రాయే నేను ముట్ట దానికంటే రక్తం కారుతాను. నేను ముట్ట అంటే కోడికి రక్తం కారకుండా ఏం కారుతుంది ఇక నేను ముట్ట పాడానా నువ్వేమున్నావే చిన్నదానా పెద్దనా ఏంటిది ఇక రాయే ఈ కోడి పూర్వీకుడు
వాళ్ళిద్దరు అరే అది వీక్ ఆట నేనేం చేయాలి పట్టుకొని వాళ్ళిద్దరు అది వీక్ ఆట నువ్వు రా పెద్ద పిల్లం అంటే దండి ప్రేమ ఉన్నది బోర్ వీకినాడు దాన్ని నీ అబ్బాయి నేను కోరుబాటు చంపుతాను మళ్ళీ వచ్చేదాన్ని మళ్ళీ దాన్ని కూల కూర్చున్నావా దండి ప్రేమ చిన్న పిల్లం మీద కొంచెం కూడా లేదు పెద్ద పిల్లం మీద ఉన్నంత అది ఏదో చేస్తుంది పాపం ఏ అంతా లేని పోంది పెడతాడు అంతనున్నది దాంతోనున్నది నాకు చెర గోసున్నది ఏందో ఈ జాతరలు ఏందో ఈ తిరుగుడు ఏందో ఈ కథ ఏందో అన్నేమో బీకమన్నాడు బాగే అది చూస్తే మళ్ళీ లొల్లు పెడుతుంది అది ఏమన్నా అనుకోని ఏమైతుంది వీడికి అది ఎంత కొడుకుతుందో తెలియదు నాకు వాళ్ళిద్దరేమో సరసాలు ఆడతారు ఇంకా దానికి పని మనిషిని తెచ్చుకుంటా అయిపో కదా ఈ మొద్దంతో నా పక్క దాంతో నేను ఏగలేక పోతాన్నా ఉన్నది నల్లమొక్క పోయి ఇద్దరితో చెప్పే మరి మీ అన్నట్టున్నట్టు ఒక పులిపడ తెప్పి అలా పెగ్గేద్దాం తెప్పి తాగుదాం మరి మీ అన్నకు ఫోన్ చేస్తాను నేను వానికి ఫోన్ చేసి చెప్పకు వాని పైసలతో తెస్తాడు నీ పైసలతోనే తెప్పి నువ్వు ఊర్లకి నా పైసలతో తెప్పితే మళ్ళీ తింటే మళ్ళీ లొల్లు పెడుతుంది సరే తెప్పి ఈ మొద్దానికి నేను పనికి కావాలి దానికి పని సాధ కాదు కాబట్టి నన్ను పిలుచుకున్నాడు వీడికి అయిందానే అయిందా నీకు దాంతో తిరుగుడు అయిందా దాంతో ససలాడు అయిపోయిందా దాంతో నీ మొద్దు ముఖంలో మన్నువాడా నాకు ఎంత ఎంత అవుతుంది ఏం అగ్గి ఏం కథ మొగోడాట పెళ్ళామాట నడుస్తుంది మీది మొగోడు చేస్తాడు ఈ పని అంతా దాంతో ఎప్పుడు సరసం ఎప్పుడు మరి గింటే పారా ఇవన్నీ తీసుకుని వచ్చినా బాగా నీకోసం బాటిల్ ఇవన్నీ తెచ్చారు లేట్ అయింది వరకే ఉడిపోయి కదా తీసుకురాబోతుంది అన్ని అంటే ఆ మాత్రం ప్రేమ ఉంటుందా మరి మీ అక్కడికి ఏ పని చేయలేవు కానీ ఏమైతే బాగా బాగా గరం ఉన్నాడు ఏం చెప్పాలా బా మరి ఇవాళ దాకా ఏ బాగా నువ్వు చల్లవాడు ఫస్ట్ పెగేను ఇచ్చినా అరే ఫస్ట్ ఇద్దాడు 2 గ్లాసులు దాయనాకి ఇద్దాడు అదైతే పోయి ఆ దాయనాకి ఇద్దాడు మరి ఇవ్వాలి ఏ నాకు ఎందుకు బా గిది ఉండగానే గద్ద అవుతున్నాడు మరి చెల్లె అవుతుంది అది అది ఇగో తాగే మేము తాగుతాం తీసుకో తాగమే ఆనే బావా మంద అవుతుంది ఏమో నువ్వు తెచ్చినా కానీ కోడి కూర ఏది ఇక కోడి ఏడు ఉడికింది ఇప్పుడే కొడుతుంది మీ పెద్దక్క అరే అది కోడిని కొడుతుంది వచ్చేవాళ్ళకి ఉల్లిగడ్డలు పిల్లలు పోయిపోను నేను కొయ్యా అది పోతే కళ్ళకి నీళ్ళు వస్తాయి అన్నది రొల్లు పెడుతుంది నువ్వు ఏం చెప్పినా నేను చెయ్య అది కళ్ళకి నీళ్ళు వస్తాయి ఇక ఉల్లిగడ్డ నేను ఏం చెప్పాలి రా బామ్మది చెప్పు చూడు రా బామ్మది ఉల్లిగడ్డలు పోయి వంట కొడతలేదు ఏ ఊకో బావా మా చెల్లె కళ్ళలో నీళ్ళు రావా బావా ఓ మీ చెల్లెలకి నీళ్ళు కారుతాయి కన్నులకి ఇట్లా ఒరే ప్రేమలు కారుతున్నాయిరా మా అయ్య ఈ బుర్రని వేసుకుంటే సుఖంగా ఉంటావే మంచిగా ఉంటావే అని అన్నాడు ఈడు దాన్ని తెచ్చిండు దానికి కాస్తున్నదే దాన్ని వేసుకుంటానే అని దాన్ని తెచ్చిండు నాకు దాంతో లేకపోయే సుఖం ఇంతో లేకపోయే నన్ను పని మనిషిని చేసిళ్ళు ఇంట్లో ఏందో అంతా రాత
వీళ్ళు ఈ పొగల నన్ను చంపుతాళ్ళు నేను జాతర పోదాం రాయ అంటే మంచి సోకుల పడి తయారై వచ్చిన నన్ను కూడా ఈ మంట కాడ ఈ పొగ కాడ పెట్టుకుంటా వాళ్ళాడ బాగుతాం ఆడతారు ఇక ఎన్నడు కావాలి ఎన్నడు తినాలి ఎన్నడు పోవాలి ఇంటికి దానికి వాళ్ళ అన్న ఉన్నాడు మరి పిలిచిండు నాకంటే అన్నదమ్ములు లేరు మరి మా అయ్యను పిలితే అయిపో కదా దానికి అండి పెట్టాలి దాని తమ్ముని కండి పెట్టాలి దాని కన్నల కండి పెట్టాలి అందరికి నేనే అండి పెట్టాలి వాళ్ళు తిని పెడతారు ఆగి ఎందుకు కొడుతున్నవే నువ్వు ఏంటిది నేను ఏమవుతానా నీకేం ఏర్పడుతుంది ఇక్కడ అందు తెలుస్తుంది వచ్చిండు నేను పిలిచొచ్చిండు మా అన్న ఎప్పుడు నీ పెద్ద పిల్లం నాన్నే అంటేది నువ్వు తగినవా ఇక మళ్ళా అది అంటలేదా నన్ను మాటలు మరి అంటే పని చేసేది నాలుగు మాటలు అంటది సపరేకుంటేనే నేను ఉండా సప్లేక అరే బామరి అలా మాటలు నువ్వు పట్టించుకోకు నువ్వైతే పెగ్గిపోసుకో ఏ ఊకబా నేను ఈ చెవులకి వెళ్ళి ఈ చెవులకి వదిలేస్తా నేను ఎందుకు పట్టుకుంటా బావాన్ని మస్తు తాగుదాం బావ ఫస్ట్ అదిరా బామరి అట్లుండాలి నువ్వు పోసుకున్నాడు కదరా నాకు కూడా పోయి ఏ పోతున్నా బావా ఆడపిల్లకు అన్నదమ్ములు లేకపోతే అత్తగారింటి కాడ విలువే లేదు ఇప్పుడు నీ విలువ ఏం తగ్గింది మాగాన పడుతుంది రేపు బయట రాసి కూర్చోండి ఇక ఇదైతే ఇడున్ననే ఎవర్రి మా అమ్మ ఫోన్ చేస్తాను ఒకసారి మాట్లాడచ్చు వచ్చినాక తిందా సరే పోయి మాట్లాడు అని ఆ పేట్లు ఎందుకు మనం తిందా పోనీరా బావా రెండు ముక్కలే అంతే ఉన్నారా మొత్తం అయిపోయినాయి మీ అక్క వచ్చే వరకు మీరు చక్కగా లేచి పోర్రా దానికేంది భయపడేది నా మగన్ సొమ్ము నేను తింటానా అంటే నేను దాని మొగనేనే నీ నాకు కూడా మొగనే మగన్వే కదా మరి నీ కూడా మొగనే దాని కూడా మొగనే కానీ ఏదో మనం 3 కిలోల కూర తిందాం అనుకో అది నన్ను ఉంచనే ఉంటుంది అది వచ్చింది అనుకో నన్ను కోసి కారం పెడుతుంది ప్లేట్ కాలు ప్లేట్ ఇది వేసుకొని కూర్చుంటా అది రాగానే మీరు వెళ్ళిపోదు అగో ఏంటే నువ్వు వేసుకున్నావు మీ అన్నకి వేసినావు ఆయనకి వేయలేవేంటి ఆయన వేసుకోమని ఆయన వేసుకోలే ఆయన వేసుకోకపోతే అయ్యావానే నువ్వు నేను అయ్యా ఆయనకి 2 ముక్కలు అన్నయ్యావానే నేనయ్యా వేసుకోమన్నా ఏ బా నేను చెల్లెని తీసుకొని పోతున్నా నువ్వు ఇద్దరు తిని రారు ఇక చెల్లె సరే బాయ్ పోందా బా ఫోన్ వస్తుంది నాకు కొంచెం పని ఉంది చెల్లెని తీసుకొని పోతా రాత్రి వరకు మళ్ళీ చెల్లెని తీసుకొస్తా పోతున్నా బాయ్ అరే ఎందుకు రా పెద్దకి వచ్చింది కదా ఇక మన నలుగురు కూర్చొని తినిపోవరా ఏ లేదు బా అర్జెంట్ పని ఉంది నేను వెళ్ళాలి చెల్లె సరే బాబా మరి పోయేస్తా నేను సరే పెద్ద పిల్లంతో సరసడలని బాగున్నది నీకు బాగా నువ్వు తింటేమో వాళ్ళు తినాక వచ్చినాక తినకపోదు మళ్ళీ నీటి సైడ్ తిన్నాను ఏమో వీళ్ళ కూరే లేదు కాదే ఏదే కూరేది ఏది 3 కిలోల కూర తిన్నారా ఇది ఇద్దరే సరే తీయే అది నీ చెల్లెలయా నా బామ్మరిదనే అయితే పొద్దాను సార్ నేను పనంతా చేసిన వాళ్ళు తినిపోతాడు సప్పుడేకు ఉంటాడంట ఆగే ఏంటి దయ అదే కూరేది ఎవరు చేసిన పని అంట అది చేసిందా నువ్వు చేసినావా అలా అన్నగాడు చేసిందా ఎవరు చేసిండు? ఆరు కానీ బక్కదేనైనా బక్క మీద గంటాడు తింటే అనుకున్నానే లొట్టికి లొట్టడో కొట్టిర్రు మందుకు మందడో కొట్టిర్రు కూర కూరడో కొట్టిర్రు మరి నేను తిన్నానే నేను తిన్నా నీకోసం చూసుకుంటున్నాను కానీ నాకు తెలిసిందంతా నువ్వే తిన్నావు కావచ్చు నేను రాకముందు ఇప్పుడు ఏం ఎరగనాడు పల్లెం పెట్టుకోరు నువ్వు నా దగ్గర కాలు పెళ్ళ